కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వ పాలసీపై నిపుణులు ఏమంటున్నారు? జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడి అనంతరం కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో సాధారణ స్థితిని పునరుద్ధరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా రద్దయింది. ఆర్టికల్ 370ని ఒక టూల్ గా వాడి కశ్మీర్ లో భీభత్సం, హింస, అవినీతిని వ్యాప్తి చేస్తున్నారని నరేంద్ర మోదీ ఆ సమయంలో అన్నారు. గత 10 ఏళ్ల పాలనలో జమ్మూ కాశ్మీర్ లో శాంతి నెలకొందని మోదీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ పహల్గాంలో తాజా దాడి భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలోని తీవ్రవాద దాడులలో ఈ నెల 22న జరిగిన దాడి అత్యంత దారుణమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ దాడి తర్వాత అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిలో అతిపెద్ద ప్రశ్న కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వ విధానం, ప్రభుత్వ పాలసీ ఎంతవరకు విజయవంతమైంది? ప్రభుత్వ వాదనలలో వాస్తవికత ఎంత? ఈ సంఘటన తర్వాత ప్రభుత్వ విధానం ఎలా ఉండనుంది? స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడం అనేది 2014 నుంచి మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమైన హామీ. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈ చర్య జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పుతుందని ప్రభుత్వం చెప్పింది. భారత్లోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా జమ్మూ కాశ్మీర్లో భూమిని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకోవచ్చని తెలిపింది. పర్యాటకం, భద్రత అనేది జమ్మూ కాశ్మీర్ పాలసీలో ముఖ్య భాగంగా ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల సంఖ్య పెరిగిందని కేంద్రం చాలా సార్లు చెప్పింది. గణాంకాలు కూడా దీన్ని ప్రతిబింబించాయి. 2024లో 34 లక్షలకు పైగా పర్యాటకులు కాశ్మీర్ను సందర్శించారు. ఇది కాశ్మీర్ లోయలో కొత్త రికార్డ్. అంతేకాదు సరిహద్దు పర్యాటకం కూడా ప్రారంభమైంది. మరోపక్క కాశ్మీర్లో ప్రభుత్వం అనే మౌలిక సదుపాయాలను కల్పించింది. సొరంగాలను నిర్మించింది. ఇది జమ్మూ కాశ్మీర్లోని మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి సహాయపడింది. ఈ ఏడాది సోనామార్గ్ సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది సోనామార్గ్, గగన్గిర్లను కలుపుతుంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 2700 కోట్లు ఖర్చు చేశారు. ఉన్నత విద్య కోసం అనేక సంస్థలు ప్రారంభించారు. సిద్రాలో గోల్ఫ్ కోర్టును ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 10, 12వ తరగతి విద్యార్థులకు టాబ్లెట్లను అందించింది. మొత్తం మీద కాశ్మీర్లో భయపడే రోజులు ముగిసినట్లు, పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు, తీవ్రవాదాన్ని అదుపులోకి తెచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన 5 ఏళ్ల తర్వాత 2024లో ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ను సందర్శించారు. లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఇది జరిగింది. శ్రీనగర్ లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ కాశ్మీరీలు ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ పురోగతి కొత్త శిఖరాలను తాకుతోంది. స్థానిక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఆర్టికల్ 370 తొలగింపు తర్వాతే ఇది జరిగింది. దశాబ్దాలుగా కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ఆర్టికల్ 370 గురించి జమ్మూ కాశ్మీర్ ను, దేశ ప్రజలను తప్పుదారి పట్టించారన్నారు మోదీ. కానీ ఈ కాలంలో ఇబ్బందులు తలెత్తాయి. 2017లో అమర్నాథ్ యాత్రికులపై జరిగిన తీవ్రవాదుల దాడిలో 8 మంది యాత్రికులు మరణించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దుకు ముందు పుల్వామాలో జరిగిన దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. కౌంటర్ టెర్రరిజం విషయానికొస్తే ఈ ప్రభుత్వం కొత్తగా ఏమీ చేయలేదు. గతంలో ఉన్న విధానమే ఇప్పటికీ ఉందని అభిప్రాయపడ్డారు అజయ్ సాహ్ని. గతంలో అభివృద్ధి చేశామని చెప్పుకునేవారు. ఇప్పుడు పెట్టుబడులను తీసుకొచ్చామని చెబుతున్నారు. నాకది కనిపించడం లేదు. బహుశా 2-4 రోడ్లు నిర్మించొచ్చు. ఇంతకు ముందు కూడా నిర్మించారు. సొరంగం ఇప్పుడే ప్రారంభించినప్పటికీ అది వారి కాలంలో నిర్మించినది కాదన్నారు. కౌంటర్ టెర్రరిజం అనేది భద్రతా దళాల విజయమని అజయ్ అభిప్రాయపడ్డారు. పాలసీలను రూపొందించడం, చర్చలు జరపడం ప్రభుత్వం పనని ఆయన చెప్పారు. ఈ అంశంలో మోదీ ప్రభుత్వం పెద్దగా విజయవంతం కాలేదని అజయ్ అభిప్రాయపడ్డారు. కౌంటర్ టెర్రరిజం కేవలం భద్రతా దళాల విజయం. గతంలోనూ వైఫల్యాలున్నాయి. వాటి నుంచి నేర్చుకోవాలి, మార్చుకోవాలి. అప్పుడు సామర్థ్యం క్రమంగా పెరుగుతుందన్నారు.
రాజకీయ సమస్యలను పరిష్కరించడం భద్రతా దళాల పని కాదు. అవి కొంతవరకు ఒక ప్రాంతం లేదా జనాభాపై నియంత్రణను కొనసాగించడంలో సహాయపడతాయని అజయ్ అన్నారు. రాజకీయ విధానం భిన్నాభిప్రాయాలను కలిగిస్తోంది. ప్రతిరోజు ముస్లిం జనాభాను దూరం చేసేలా, హిందూ జనాభాను రెచ్చగొట్టేలా ఏదో ఒకటి చేస్తున్నారని అజయ్ అన్నారు. క్రమంగా ఇలాంటి వాటికి ముగింపు పలుకుతూ మొత్తం జమ్మూ కాశ్మీర్ను భారతీయ గుర్తింపులోకి తీసుకురావాలి. ఇది భారతీయ సమగ్రతను చాటేలా ఉండాలి. ఈ ప్రాంత అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్న ఇస్లామిక్ తీవ్రవాదం, ఇతర అతివాద భావజాలాలను పరిష్కరించాలి. ఈ సంఘటన ప్రభుత్వ ప్రతిష్టపై, దాని కాశ్మీర్ విధానంపై ఎటువంటి ప్రభావం చూపబోదని భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది. ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయదు. కాశ్మీర్ పై ప్రజల నమ్మకం దెబ్బతింది. ముఖ్యంగా పర్యాటకుల నమ్మకం అని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్పి సింగ్ అన్నారు. పర్యాటక రంగంలో ప్రజల నమ్మకాన్ని పెంపొందించడానికి చాలా కాలం పట్టింది. భద్రత మళ్లీ పెద్ద సమస్యగా మారింది. కానీ ఈ ఘటన కాశ్మీర్ విషయంలో ప్రభుత్వ విధానాన్ని మార్చదు. కాశ్మీర్ ను భారత ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతుందని అన్నారు. కాశ్మీర్ యువత పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. ముస్లిం యువత కూడా ఇందులో పాల్గొంటోంది. కాశ్మీర్ ప్రజలలో తిరిగి నమ్మకాన్ని కలిగించడమే ప్రస్తుత లక్ష్యమని, ప్రభుత్వం తన కాశ్మీర్ విధానాన్ని అమలు చేయడంలో విఫలమైందని రాజకీయ నిపుణుడు, కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ నూర్ అహ్మద్ బాబా అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 తొలగించినప్పుడు కాశ్మీర్లో తీవ్రవాదం, వేర్పాటువాదాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. ఆ తర్వాత కాశ్మీర్ భద్రతా నియంత్రణ మొత్తం ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళింది. దీని తరువాత పరిస్థితి మెరుగుపడింది. పర్యాటకం పెరిగింది. అప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాలలో హింస జరుగుతోంది. కానీ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు చెప్పడంతో ప్రజల్లోనూ నమ్మకం వచ్చిందని, మంగళవారం జరిగిన దాడి భద్రతా సంస్థల వైఫల్యమని, అతి విశ్వాస ఫలితమని అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన ఒక విధంగా ప్రభుత్వ కాశ్మీర్ విధాన వైఫల్యమని, 2019లో ఆర్టికల్ 370 తొలగించినప్పటి నుంచి కాశ్మీర్లో భద్రత మెరుగుపడింది. అభివృద్ధి కూడా బాగుంది. ప్రారంభంలో అనిశ్చితి ఉండేది, ఇప్పుడది లేదు అని. దీనికి రుజువు ఏమిటంటే ఈ తీవ్రవాద దాడికి నిరసనగా నిన్న రాత్రి ర్యాలీ, క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఇమాంలు దాడిని ఖండించారు. కాశ్మీర్లోని అన్ని వర్గాలు ఘటనను ఖండించాయి. ఇది ప్రభుత్వానికి, భద్రతా దళాలకు ప్రోత్సాహకరమైన సంకేతమని, ఇది ఖచ్చితంగా చాలా పెద్ద దాడి, దౌత్య, సైనిక స్థాయిలో నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై ఏర్పరచుకున్న నమ్మకం బలహీన పడుతుందనుకోను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.